ఓం నమ శివాయ. 2nd సెంచరీలో శాతవాహన డైనెస్టీ నిర్మించిన ఈ శ్రీశైల క్షేత్రాన్ని హరిహరరాయ అండ్ శ్రీకృష్ణదేవరాయ రెనోవేషన్ అనేది చేశారు. ఈ కట్టడం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీశైల మహాక్షేత్రంలో కాలు పెడితే చాలు మరో జన్మ ఉండదు అని చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో శివరాత్రి నాడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామంతో మారుమరుగిపోయింది. శివరాత్రి అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో చూడండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మేము శివరాత్రి సందర్భంగా శ్రీశైలకి బయలుదేరాం. అక్కడ దారి పొడవునా శివనామస్మరణతో మారుమోగింది. చాలా చక్కగా జర్నీ అనేది సాగిందనమాట. ఇక్కడ గుడి లోపల అలంకరణ చాలా చక్కగా చేశారు. ఒకటి శివలింగము, అలాగే శివుడు ధ్యానం చేసే ఒక పూలతో అంతా అలంకరించారనమాట. అది అలాగే శివలింగం కూడా చేశారనమాట. ఇక్కడ ఉద్రిక్తత జరగడం వల్ల శివభక్తులకు బ్యారికేడ్స్ అనేది అక్కడ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అలాగే శివభక్తుల యొక్క రద్దీ మీరు చూడొచ్చు. చాలా రద్దీ ఉంది. అసలు మీరు ఎక్కడ చూసినా జనమే. అసలు ఇసుకేసినా రాలనంత జనం అంటారు కదా, అంత జనం వస్తున్నారు. దర్శనం అయితే చాలా టైం పట్టేసింది. ఫుల్ జనం, ఎక్కడ చూసినా జనం. శివనామస్మరణతో మారుమోగిపోయింది శ్రీశైల క్షేత్రం. ఇక్కడ గోపురం దగ్గర నేను సెల్ఫీ అయితే దిగాను. ఇక్కడ చూడొచ్చు, హరిహరాయ గోపురం అంటారు. అవతల రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మరామ గోపురము, అక్కడ శివాజీ గోపురము, ఫ్రంట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ గోపురం ఉంటుందండి. ఇక్కడ గోపురాలన్నీ మ్యాక్సిమం ట్రై చేశాను తీయడానికి. ఇక్కడ చూడొచ్చు, కంపార్ట్మెంట్లో శివస్వాముల్ని పాగ దర్శనానికి పంపించడానికి కంపార్ట్మెంట్లో వేసి లాక్ చేశారు. ఎంతసేపటికి డోర్స్ అనేవి తీయలేదు. దాదాపు 1.5 hour వెయిట్ చేశారు. ఇంకా శివస్వాముల్లో ఓపిక కోల్పోయి అందరూ బ్యారికేడ్లు ఎక్కడానికి వెళ్తూ ఉంటే అప్పుడు లోపలికి పంపించడం జరిగింది. లేకపోతే పంపేవాళ్ళు కాదేమో. ఇక్కడ లైటింగ్ చూస్తే అసలు లైటింగ్ మైమర్చిపోయేలా చేసింది. లైటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈ శ్రీశైల క్షేత్రం చూడడానికి 2 కన్నులు సరిపోవు అనేంతగా డెకరేషన్ అనేది చేశారండి. ఎక్కడ చూసినా శివనామస్మరణే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పలుకుతూనే ఉన్నారు. దానికి తోడు ఈసారి భజన కూడా యాడ్ చేశారండి. ఆ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ భజన చేశారు. అప్పుడైతే ఇంకా పీక్స్ అండి. కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, చూడండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, శివుని గుడి ఎదురుగా ఉన్న గోపురము, తర్వాత ఇది శివాజీ గోపురం అన్నమాట. ఇక్కడ LED ప్యానల్స్ అనేది అరేంజ్ చేశారండి. చూడొచ్చు, అక్కడ శివుంది ఫోటో అనేది కనపడుతుంది. చాలా ఎక్సలెంట్ ఉంది. అక్కడ సెల్ఫీ కూడా దిగాను, అది కూడా యాడ్ చేశాను, చూడండి. తర్వాత నేను బిల్వపత్రి పీక్కొని వచ్చి బిల్వపత్రి శివుని తలపైన పెట్టి అభిషేకం అనేది చేశానండి గంగతో. చాలా అసలు ఆ అభిషేకం చేసేటప్పుడు అయితే మనసు ఎంత ప్రశాంతమైందో నాకే తెలియదండి. శివునికి మనం భక్తితో ఏం చేసినా మనసు పులకరించిపోతుందండి. నాకైతే శివ పంచాక్షరి నామం జపిస్తూ నేను గంగాభిషేకం చేయడం జరిగిందండి. చాలా సంతోషమైంది నాకైతే. ఇక్కడ చూడండి, గుడి ఆలయ ప్రాంగణంలో చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. బాగా చుట్టే వరకు కూడా ఇలాగే భజన కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా సాగిందండి. ఇప్పుడు స్వామివారు నందివాహనంపై వస్తారు. చూసి తరించండి, చాలా అద్భుతంగా ఉంది.
స్వామి నారికేళం తెచ్చి నీకు నైవేద్యం చేతుమంటే బహు ఇష్టమండి. నారికేళం తెచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆలయ ప్రాంగణంలో శివుని విగ్రహానికి చాలా అద్భుతంగా అలంకరణ అనేది చేశారు. ఒకసారి చూడండి. మేమైతే భజన పాటలు పాడుకుంటూ శివుని ధ్యానంలో మునిగిపోయామండి. హర హర శివ శివ, హర హర శివ శివ. నందివాహన సేవ అయిపోగానే నేను 2 సెల్ఫీలు దిగానండి. శివుని ఫోటో నచ్చి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శివుని ఫోటో, అందుకే దిగానండి ఇక్కడ ఫొటోస్. ఇప్పుడు శివుడు పెళ్లి కుమారుడు అనమాట. అంటే బాగా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు, అదే క్లాత్ కనబడుతుంది, వైట్ క్లాత్ అంతా అయిపోయింది. చుట్టేది అయిపోయిన తర్వాతనే లైట్స్ అనేది ఆన్ చేయడం జరుగుతుంది. అంతవరకు లైట్స్ అనేది ఆన్ చేయరు. ఇక్కడ హరనామస్మరణతో మొత్తం ఆలయ ప్రాంగణం అంతా నిండిపోయిందనమాట. మనకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. బాగా చూసిన తర్వాత మనం మాల తీసేయడానికి అర్హులన్నమాట. ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళు మాల తీసేయవచ్చు అనమాట. అంతవరకు తీసేయడానికి ఇలా మన శ్రీశైల యాత్ర భక్తిమయంగా ముగిసింది. ఇక్కడ మనం తిరిగి ఇంటికి ప్రయాణం అవుతున్నాం. ఇక్కడ శివలింగం కొత్తగా అనేది నిర్మించారు. శ్రీశైల ముఖద్వారం దగ్గర ఈ విగ్రహం అనేది కొత్తగా నిర్మించారనమాట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది శివలింగము. రిటర్న్ బయలుదేరినప్పుడు చాలా బాధ వేసింది అనమాట. ఎందుకంటే మాల తీసేసిన 41 రోజులు శివదీక్ష చేసిన తర్వాత, మాల తీసేసిన తర్వాత చాలా బాధగా వెళ్తున్నాం అనమాట రిటర్న్. ఇక్కడితో వీడియో అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా భారతీ వ్లాగ్స్ ఛానల్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మేము కొత్తగా స్టార్ట్ చేసాము ఈ ఛానల్. స్టార్ట్ చేసి జస్ట్ 1 month అయింది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.